ఉసిరికాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు 3 ఉసిరికాయ ఇలా తురుము పట్టి పెట్టుకున్నాను అన్నమాట. అలాగే పల్లీలు, ఎండుమిర్చి, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, సాంబార్ పొడి, పసుపు, ఉప్పు, ఉడికించుకున్న అన్నము. స్టవ్ పెట్టి ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసేసుకుందాము. 1 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ మిరియాలు ఇలాగ డ్రై రోస్ట్ చేసి పెట్టుకొని దీన్ని ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మీకు రుచికి సరిపడా సాల్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత పోపు వేగిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడరు, నువ్వులు, మిరియాల పౌడరు దీంట్లో మిక్స్ చేయాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఇది సాంబార్ పొడి అన్నమాట. ఈ రైస్కి చాలా ఫ్లేవర్ ఇస్తుంది. 1 స్పూను. దీన్ని ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదన్నమాట. జస్ట్ ఊరికి అలా వేయించేసేసినామంటే, ఎక్కువ వేయించినామంటే ఆ సాంబార్ పొడిని మాడిపోతుంది. సో అలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఉసిరికాయ తురుము ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఆ వేడి మీదనే అది బాగా ఫ్రై అయిపోతుంది. ఎప్పుడు మామిడికాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఉసిరికాయ పులిహోర. విటమిన్కి విటమిన్, హెల్త్కి హెల్త్, చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్ అండ్ ఈజీ ఉసిరికాయ పులిహోర రెడీ అన్నమాట. ఇది లంచ్ బాక్స్లో కానీ, లంచ్ టైంలో కానీ, డిన్నర్, టిఫిన్, స్నాక్స్లో అయినా కానీ చాలా బాగుంటుంది. ప్లీజ్ ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.